పాండిచేరిలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ కి అయితే వచ్చేసా. ఇట్లా అండాలు అయితే 8 అయిపోతాయి. నేను మటన్ బిర్యానీ అయితే చెప్పేశాను, దాంట్లో మటన్ పీసు గుడ్డు అయితే వేశారు. అలా కలుపుకుంటూ ఇలా అయితే తినేసాను. ఇట్లాంటి తినాలి ఎక్కడ టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది ఇక్కడ. నేను ఒకటి తినేసి అలా వేడి పకోడీ అయితే చెప్పేశాను. ఇక్కడైతే అబ్బాబ్బా అసలుకి చెప్పలేం, ప్రతి ఒక్కటి తిన్న టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది. 100 రూపీస్ పకోడా చెప్పి అది తినేసి చికెన్ రోల్ అయితే పార్సల్ చెప్పేశాను. తినేసి రాక్ బీచ్ కి అయితే వెళ్ళిపోతానా. దగ్గర కూర్చొని నా బాధలన్నీ బీచ్ కి అయితే చెప్పుకుంటున్నాను. ఏం చేస్తావు నా బాధ అట్లాంటి మామ. రూమ్ కి వచ్చేద్దాం అనుకుంటే దాని పక్కనే వేడి తందూరు అయితే ఉంది. అదొక పార్సల్ చెప్పేసి వచ్చే దారిలో డైరీ అయితే కనపడింది. లోపలికి వెళ్ళిపోయి వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే ఒకటి తీసుకున్నా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి జ్యూస్ అయితే ఒకటి తీసుకున్నా. వెన్నెలా ఐస్ క్రీమ్ తీసుకొని అలా బయటకు వచ్చేస్తానా. చిన్నది వెన్నెలా ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నానా. అలా తినుకుంటూ వస్తుంటే నాకు తినేకైతే రాలేదు. అలా మూతికి తగిలించుకొని అయితే నక్కుంటా ఉన్నా నేను అంతకు నేనే. రూమ్ లో ఏం తినేక లేకుంటే బయట నుంచి అయితే తెచ్చేసుకున్నా. అలా ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటే ఫస్ట్ తినాలనిపిస్తుంది. వెన్నెలా ఐస్ క్రీమ్ తెచ్చే లోపల అయితే కరిగిపోయింది. అది జ్యూస్ మరి తాగేసా. మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఒకటి వేసేసి ఇప్పుడు జ్యూస్ లో వేడి చికెన్ పకోడా అయితే ఒక పీస్ తీసుకున్నారా. నోట్లో తింటే జుమ్మంటాను మమ్మ. నాకైతే నోట్లోకి పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బా నా సామి రంగా. చికెన్ రోల్ ఓపెన్ చేసి తింటే హోటల్లోకి అయితే సలాం కొట్టాలనిపిస్తుంది నాకైతే. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది హోటల్. వచ్చి అయితే మీరు తినండి. కురుకురు తినేసి అలా నీళ్ళు తాగేసి ఫినిషింగ్ అయితే చేసేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.